అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం తిరిగి మనల్ని కాపాడుతుంది. ఏదైతే నిన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు భగవత్ స్వరూపాన్ని, భగవంతుని అపహాస్యం చేస్తూ నిన్న వారు చేసిన వ్యాఖ్యల్ని, హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు, 3 కోట్లు ఉండ్రా? ఎందుకునే పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు అవునా? జనసేన పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, యనుమల రేవంత్ రెడ్డి గారు, మీరు నిన్న చెప్పారు సార్, మందు తాగేటోడికి ఒక దేవుడు, బ్రహ్మచారికి ఒక దేవుడు, ఇద్దరు పిల్లలు ఉన్నోడికి ఒక దేవుడు, ఎల్లమ్మ, పోషమ్మ, యాట పోయాలి, మందు పెట్టాలి, కళ్ళు పోయాలి, ఇలా అపహాస్యం చేస్తూ ఏదేదో మాట్లాడారు సార్. భిన్నత్వం, ఏకత్వం అని ఏదేదో మాట్లాడారు. అంటే ఈ మాటలు మీకు అవగాహన ఉండి మాట్లాడారా, మీరు ఎలా మాట్లాడారు అనేది ఇప్పటికే అర్థం చేసుకోలేకపోతున్నాను. ఒక బాధ్యత కలిగిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరం సార్. ఎందుకంటే మీలాగే అనేక మంది అంటారు, సనాతన ధర్మంలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు. ఇంతమంది దేవుళ్ళు కాదు సార్, ఇంతమందిలా కనపడే దేవుడు భగవంతుడు సార్. భగవంతుడు అనేవాడు ఒక ఎటర్నల్ పవర్ సార్. ఈ సృష్టిని, యావత్ సృష్టిని నడిపించేది భగవంతుడే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాన భగవంతుడిని కొలుస్తారు. సనాతన ధర్మంలో హిందూ తత్వానికి వచ్చేటప్పటికి మన పూర్వీకులైనటువంటి పురాణాల్లో చెప్పబడినటువంటి మన భాగవతోత్తములైనటువంటి మునులు, ఋషులు ఆ రోజుల్లో యజ్ఞ యాదాది క్రతులని నిర్వహించి భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహానుభావులు మన ఎంతో మంది ఋషులు, మునులు మన పురాణాల్లో ఉన్నారు. మనలాంటి వాళ్ళకి భగవత్ సాక్షాత్కారాన్ని పొందేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో లేవు కదా సార్. అయితే వాళ్ళ యజ్ఞ యాదాది క్రతులని నిర్వహిస్తూ భగవత్ సాక్షాత్కారం పొందిన రోజుల్లో, ఆ సమయంలో స్వామి, ఓ భగవంతుడా, నేను నిన్ను ఒక గుర్రం రూపంలో చూడాలనుకున్నాను అని ప్రార్థించినప్పుడు భగవంతుడు నేరుగా ఒక హైగ్రీవుడు రూపంలో వచ్చారు. ఓ భగవాన్, ఓ దేవుడా, నేను నిన్ను ఒక మనుష్య రూపంలో చూడాలి అనుకున్నప్పుడు ఒక రామచంద్ర ప్రభువుగా స్వామివారు సాక్షాత్కారం ఇచ్చారు. స్వామి భగవంతుడా, నేను నిన్ను ఒక పరుష రూపంలో, ఒక ఉగ్ర రూపంలో, గండ్రగొడ్డలు పట్టుకున్న ఒక వ్యక్తి రూపంలో చూడాలి అనుకున్నప్పుడు సాక్షాత్తు భగవంతుడు పరశురాముడుగా మనకి సాక్షాత్కారం ఇచ్చి మనకి వచ్చారు. ఇలా మనం చూసుకుంటూ పోతే పురాణాల్లో అనేక, ఇప్పుడు విష్ణు రూపాయ అని అంటారు సార్. విష్ణువు పురాణాల్లో 21 అవతారాల్లో విష్ణువు అవతరించారు, శ్రీ మహావిష్ణువు అవతరించారని చెప్తారు సార్ మనకి. ఇది మన పురాణాలు మనకి చెప్తున్నాయి. ఆ శ్రీ మహావిష్ణువు అవతారమే రాముడు, కృష్ణుడు. ఈ రోజున మనం నిత్యం కొలుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అయినటువంటి భగవంతుడు, మన యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి అయినటువంటి అందరూ కూడా విష్ణు రూపాలే సార్. 21 రూపాలు ఉన్నాయి. అయితే మనం సనాతన ధర్మాన్ని గౌరవించాలి, మన ధర్మాన్ని పాటించాలి, మనం ముందుకు వెళ్ళాలి సార్. మన రానున్న తరాలకి దీని గొప్పదనాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక హోదాలో మీరు ఉండి, ఒక హిందూ అయ్యుండి మీరు ఇలా అపహాస్యం చేస్తూ మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకో. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయం వేరు సార్, సనాతన ధర్మం వేరు. ఎలాగో కాంగ్రెస్ పార్టీకి అది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్. ఎప్పుడు భారతదేశంలో ఒక హిందూ పట్ల నిలబడ్డటువంటి దాఖలాలు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ భారతదేశాన్ని సగం నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైబడ్డ మీరు అంతకంటే గొప్పగా ఏం చెప్పగలరు అనేది మేమైతే మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. కానీ ఒక బాధ్యత గల పౌరులుగా, ఒక హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులుగా మేము మీకు చెప్పదలుచుకుంది ఒకటే, దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు చేయకండి. భగవంతుణ్ణి, సనాతన ధర్మాన్ని రాజకీయంగా చేయకండి, రాజకీయాన్ని వాడుకోకండి, రాజకీయంగా మలచకండి. దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ మీరు చేయకూడదని, చెయ్యరని విశ్వసిస్తూ, భావిస్తూ మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ